Hello everyone. I hope you all are doing good. Welcome to Mini Moments. She arrived. We are starting now for Shringarlan అయితే మనకు దొరుకుతుంది కానీ ప్లీజ్ అన్నట్టుగా బికాజ్ చాలా లేదు నాట్స్ లెహంగా అయితే గుర్తుకుంటున్నాను అనుకుంటున్నారు ఏం పట్టింది సెట్ చేసుకోవడానికి అసలు ఫ్రీ అయిపోయింది ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే వీఆర్ గోయింగ్ ఫర్ షాపింగ్. బేసిక్లీ మనకి నెక్స్ట్ వీకే ఒక ఈవెంట్ ఉందన్నమాట. దట్ ఈస్ మై సిస్టర్స్ ఎంగేజ్మెంట్. సో దాని జ్యువెలరీ తీసుకోవడానికి వెళ్తున్నాం. బయట ఫుల్ అంటే ఫుల్ వర్షం ఉంది. జూలై ఎండింగ్ ఈశ్వర్ వర్షాలు కావచ్చు హైదరాబాద్లో ఘోరంగా వర్షాలు పడుతున్నాయి. మార్నింగ్ నుంచి వెయిటింగ్ అసలు వెళ్దాం షాపింగ్కి, ఇప్పుడు వెళ్దాం అప్పుడు వెళ్దామని, బట్ అస్సలు వీలవలేదు వర్షం వల్ల. ఫైనలీ ఇప్పుడు 3 o'clock అట్లా అవుతుంది. ఈ టైంకి వీఆర్ గోయింగ్ టు బేగం బజార్. సో ఆబ్వియస్లీ జ్యువెలరీ షాపింగ్ అయినా వీటన్నిటికి బేగం బజార్కి కదా మనం వెళ్ళేది. సో లెట్స్ గో టు ది షాపింగ్. సో ఐఎమ్ క్యారింగ్ దిస్ బ్యాగ్. ఇందులో ఫుల్ ఫిట్ అయితే అనమాట. ఆల్రెడీ దీంట్లో నా అంబ్రెలా పెట్టేసుకున్నాం బికాస్ యూ డోంట్ నో ద వెదర్ ఎప్పుడు ఎట్లా ఉంటుంది అనేది. యా సో యా చలో లెట్స్ గో ఫర్ షాపింగ్. సో నేను నా కజిన్ కలిసి షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. దాన్ని పికప్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చేసిన. సో షీ అరైవ్డ్. వి ఆర్ స్టార్టింగ్ నా ఫస్ట్ డే. నేను ఆల్రెడీ లాస్ట్ టైం మెన్షన్ చేసినాను కదా. సో ప్రైనిక్స్ కి వచ్చేసినాం. దిస్ టైమ్ వి డిడ్ంట్ లైక్ అంటే అంత కలెక్షన్ అనిపించలేదు. సో లీచీకి వెళ్ళిపోయినాం అనమాట డైరెక్ట్ గా. ఇక్కడ కూడా ఏం నచ్చలేదు. మేము ఆషాఢ మాసం తర్వాత వచ్చినాం. శ్రావణం ఇట్ వాస్ సో రష్ అండ్ ఆషాఢం స్టాక్ కూడా అయిపోయి ఉంటది. లిటరల్లీ ఒక 10 to 15 షాప్స్ తిరిగినాం కావచ్చు ఆ రోజు. దెన్ వి గాట్ సంథింగ్ అండ్ అది కూడా ఫుల్ సెట్ తిరిగినాం. ఫైనల్ గా శృంగార్ కి వచ్చేసినాం. శృంగార్ అయితే భరోసా ఉంటది కదా మనకి. ఇక్కడ దొరికినా దొరకకపోయినా శృంగార్లను అయితే మనకు దొరుకుతుంది అని, బికాస్ దట్ సో ట్రస్టెడ్ ఎన్నో ఇయర్స్ నుంచి అండ్ గ్యారంటీ కూడా ఉంటది కదా. అక్కడ మంచి శ్రీనాథ్జీ ఫోటో ఉండే, దండం పెట్టుకొని తొందర దొరకాలి ప్లీజ్ అన్నట్టుగా. అండ్ ఫైనల్ గా ఆ శ్రీనాథ్జీకి దండం పెట్టుకున్నామో లేదో, ఇక్కడ బృందావన్ అని ఒక షాప్ ఉంది. ఇట్స్ అ నార్మల్ లోకల్ షాప్. ఆ షాప్ లో మాకు కావాల్సిన జ్యువెలరీ అయితే దొరికేసింది. సో మేము అక్కడ కొనేసుకొని బయటకు వచ్చేసినాం. ఫుల్ ఆకలిస్తున్నాయి. ఇంకా పావ్ బాజీ ఆర్డర్ పెట్టుకొని తిని ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం బికాస్ చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. నాకు తెలిసి వి స్టార్టెడ్ సమ్వేర్ అరౌండ్ 3-3:30 ఆర్ అందుకన్నా ముందే. వర్షం ఇంకా ఆ రోజు ఆగిపోయింది అని అనిపించగానే మేము స్టార్ట్ అయిపోయినాం ఇంట్లో నుండి. వి రీచ్ బై 3:34 అనుకుంటా బేగం బజార్ కి. అప్పటి నుంచి హంటింగ్ చేస్తుంటే నైట్ 9:30 అయింది. డెఫినెట్లీ ఫుల్ అలసిపోయి ఉంటాం కదా, మంచి రెస్ట్ తీసుకొని సో షాపింగ్ అయిపోయినాక ద అదర్ డే ఐఎమ్ ట్రావెలింగ్ టు నార్సింగ్ అనమాట. నార్సింగ్ లో నాకు కావాల్సిన దుపట్టా తీసుకుందామని. సో దిస్ టైం నేను ఏం చేసిన అంటే, నా దగ్గర ఒక పట్టు శారీ ఉండే అనమాట. ఆ పట్టు శారీని నేను ఇట్లా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ టైప్ లో ఎప్పుడు చేయలే. ఐ థాట్ అంత పర్ఫెక్ట్ గా కాకపోయినా ఫస్ట్ ట్రై కదా, ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎట్లుంటది అని అనుకున్నా. ఆల్రెడీ నా దగ్గర ఉన్న శారీని నేను స్టిచ్ చేపించిన అనమాట. లైక్ బోట్ నెక్ యూ షేప్, ముందు వెనకాల ఉక్స్ పెట్టించుకొని బ్లౌజ్ అండ్ లెహెంగానేమో ఫుల్ ప్లీటెడ్ 5 meters శారీ మొత్తం యూజ్ చేసి నేను కింద లెహంగా అయితే కుట్టించుకున్నా. అది కంప్లీట్ ప్యూర్ వాయిలెట్ ఉంటది అనమాట. పట్టు చీర కాబట్టి గోల్డెన్ బూటీ వచ్చింది. సో నేను దీంట్లో ఏది చూస్ చేసుకుంటున్నాను అనుకుంటున్నారు, కామెంట్ డౌన్. నాకు ఫుల్ టైం పట్టింది సెట్ చేసుకోవడానికి, ఎందుకంటే నాది ప్యూర్ గోల్డ్ ఉండే. ఇప్పుడు అన్ని మెహందీ గోల్డ్, సిల్వర్ గోల్డ్ లో వస్తున్నాయి కనుక ప్రాబ్లం అయింది. సో మీరు కుట్టించుకునేటప్పుడే కస్టమైజ్ చేయించేసుకోండి. దట్ చాలా హ్యాసిల్ ఫ్రీ అయిపోద్ది. అప్పుడు దట్ పాయింట్ ఆఫ్ టైం 15% ఆఫర్ నడుస్తున్నాయి అనమాట నార్సింగ్ లో. ఇట్స్ అ గుడ్ డీల్, మీరు కూడా వెళ్ళి చెక్అౌట్ చేయొచ్చు. అండ్ దెన్ ప్యాకింగ్ టు మై కజిన్స్ ఎంగేజ్మెంట్ నా. సో ఇట్లా డైరెక్ట్ గా లెహంగా పెడితే ఫుల్ అదే ఆక్యుపై చేస్తుందని మళ్ళీ కవర్ లో పెట్టినా. జస్ట్ దిస్ ఆక్యుపైడ్ మై హాఫ్ సూట్ కేస్. అసలు డన్ విత్ ప్యాకింగ్ అండ్ స్లెప్. సో ఆన్ సాటర్డే August 2 రోజు ఎర్లీ మార్నింగ్ లేచేసి మేము కరీంనగర్ కి స్టార్ట్ అయిపోయినాం. అక్కడ కరీంనగర్ వెళ్ళాక అన్న వచ్చి పిక్ చేసుకున్నాడు. దెన్ డైరెక్ట్ గా వి వెంట్ టు పార్లర్ అనమాట. నేను అక్క మెహందీ పెట్టించేసుకున్నాం, విచ్ ఇస్ అరబిక్, అండ్ బ్రైడల్ మెహందీ దానికి తర్వాత పెడతామన్నారు. సో ఫుల్ ఆకలేసి పిజ్జా ఆర్డర్ చేసినాం. సగం చీజ్ అక్కడే అంటుకుంది. అండ్ వి ఆర్డర్ రెగ్యులర్ బర్గర్, బట్ వియర్డ్ గా వాళ్ళు ఎందుకో ఈ ఫ్రైడ్ బర్గర్ అయితే ఇచ్చిండ్రు. ఆఫ్టర్ అన్ ఎటర్నిటీ లిటరలీ స్వీట్ సెకండ్ హ్యాండ్ పెట్టడం అయితే స్టార్ట్ అయింది. ఓ మై గాడ్, ఇట్ టుక్ లైక్ ఫర్ ఎవర్ అసలుకి దాని హ్యాండ్ పెట్టడానికి, బట్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి సో బ్యూటిఫుల్. ఫస్ట్ నేమ్స్ అండ్ రింగ్స్ ఆ వ్రిస్ట్ దగ్గర వేయించుకుందాం అనుకునిండే కానీ బ్యాంగిల్స్ తోనే ఫుల్ హ్యాండ్ కవర్ అయిపోద్ది. సో బెటర్ టు పుట్ ఇట్ ఇన్ పామ్ అని డిసైడ్ అయ్యిండే. మన బ్రైడ్ గారు కార్ లో వెళ్ళిపోయారు. ఇక్కడ నేను మా అక్క కుస్తీ పడుతున్నాం ఆన్ స్కూటీ విత్ దిస్. అండ్ లుక్ ఎట్ ద యోధురాలు, షీఈస్ రైడింగ్ ద స్కూటీ విత్ మెహందీ ఆన్.
ఇంటికి వెళ్ళిపోయి కాస్త ఫ్రెష్ అప్ అయిపోయినాం బికాజ్ ఈ రోజు తన ఎంగేజ్మెంటే కాదు బర్త్డే కూడా. హ్యాపీ బర్త్డే దివ్య. నైట్ ఫుల్ లేట్ అయిపోయింది సో ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అవుతున్నా. సో ఫర్ టుడేస్ లుక్ ఇవాళ నేను మంచిగా ఫ్రెంచ్ బ్రైడ్ బ్రైడ్ వేద్దాం అనుకున్నాను కానీ బట్ ఐ డెంట్ ఫీల్ సో ఎందుకో నాకు హెయిర్ లీవ్ చేయాలనిపించింది అందుకే మంచిగా హెయిర్ స్టైలింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఐఎమ్ స్ట్రైట్నింగ్ మై హెయిర్. లుక్ ఎట్ మై లుక్. నేను ఇట్లా రెడీ అయినా అనమాట. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. ఎస్ మ్యాచింగ్ లో చూసెస్ yellow only with మీనాకరి border. So for this violet langa I have paired it up with a yellow dupatta and దానికి గ్రీన్ కలర్ జ్యువెలరీ వేసిన ఫర్ కాంట్రాస్ట్ లుక్ అండ్ వాయిలెట్ బ్యాంగిల్స్ వేసుకొని ఒక ప్రాపర్ స్లీక్ వడ్డానం పెట్టుకొని హెయిర్ లీవ్ చేసుకొని నా లుక్ నైతే ఇట్లా నేను ప్రజెంట్ చేసిన ఫర్ మై కజిన్స్ ఎంగేజ్మెంట్. అండ్ దిస్ ఇస్ ఆర్ బ్రైడ్ సిట్టింగ్ ఇన్ ద కార్ అండ్ ఇప్పుడు ఈవెంట్కి వెళ్ళిపోదాం. It's her first look and this is the second look. All the pretty women in a frame. సో ఈ రింగ్ ప్లేటర్ లో రింగ్స్ ని ప్లేస్ చేసి చాలా బ్యూటిఫుల్ గా రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఈ రోజు తన ఎంగేజ్మెంట్ అండ్ ఆల్సో హర్ బర్త్డే. సో ఇట్స్ డబుల్ స్పెషల్ డే, డబుల్ ధమాకా డే అన్నమాట. అండ్ ఎస్ ఇన్ దిస్ వే Sweetie's engagement has successfully completed. Now she's engaged officially. That's it for this video and I hope you like this video. So please like, share, comment and subscribe to Mini Moments. Follow me for such more content.